స్టిల్ ఇప్పుడు కూడా నేనేంది సపోజ్ అంజలి గారు ఉన్నారు. అంజలి గారు ఎంత హైట్ ఉన్నారు, ఎంత వెయిట్ ఉన్నారు, ఏ కలర్‌లో ఉన్నారు, తనకి ఏ విధంగా చేస్తే అందంగా ఉంటదని నా మైండ్ చెప్పేస్తుంది. ఆ మైండ్‌కి తిరుగులేదు ఇంకా. అది నాకు ఈశ్వరుడు ఇచ్చిన అనుగ్రహంగా భావిస్తా. రైట్. ఖచ్చితంగా అంజలి గారికి నప్పాల్సిందే ఇంకా. అది నచ్చకుండా ఉండదు. నేను 100 మంది క్లయింట్స్‌కి చేస్తే 98 మంది హై సాటిస్ఫాక్షన్ తీసుకెళ్తారు. ఇద్దరు కామన్. అది నా నెగ్లిజెన్స్ గావచ్చు, లేదా అలా అతి ఆలోచన గావచ్చు. యాహ్! యాహ్! అంతే తప్ప నా డిజైనింగ్‌లో మొత్తం తేడా ఉండదు. రైట్. అది ఈ స్థాయికి తీసుకోవడానికి మొట్టమొదటి కారణం. కానీ మెషిన్ మేడ్‌కి మనిషి చేత్తో చేసిన పనికి ఇప్పుడు హ్యాండ్ మేడ్ అని చెప్పి చాలా కాస్ట్ పెడుతున్నారు కదా! అవును. యాక్చువల్లీ షోరూమ్స్‌లో. అవును. కానీ మెషిన్ మేడ్‌లో వచ్చిన పర్ఫెక్షన్ మన హ్యాండ్ మేడ్‌లో మీరు ఇవ్వగలుగుతున్నారా? యెస్. అంటే కళాకారులు 2 రకాలండి. కంప్లీట్ మెషిన్ పైన ఆధారపడి పనిచేసే వాళ్ళు కొందరుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లోగోని గమనించండి. యూఎంజీ అని ఒక లోగో ఉంది. ఇది ఒక అనురాధ బోలే అని చెప్పి నా డిజైనర్ తను. తను చేసింది. తను హ్యాండ్‌తో చేసింది. ఓకే. ఇంకా ఇంకో కళాకారులు ఉంటే దాన్ని మెషిన్‌తో చేస్తారు. ఎంబ్రాయిడరీ మెషిన్ ద్వారా కూడా చేస్తారు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. రైట్. బట్ లుకింగ్ అనేది నేను అనుకుంటాను ఇలాంటి చేసినప్పుడు ఒక ఎలిగెంట్ లుక్ వస్తది. మెషిన్ అనేది ఏదో ఆర్టిఫిషియల్ కాపీ పేస్ట్ లాగా అనిపిస్తది. కరెక్ట్. అంటే కొద్దిగా చేసినందుకు ఎంబ్రాయిడరీ మెషిన్ పని చేస్తే 1 అవర్‌లో అయిపోతుంది. చేస్తే 6 అవర్స్ పడతది. అవును. కాబట్టి కొద్దిపాటి చార్జ్ ఉంటుంది. అవును. మరి ఎక్కువ వేయాల్సిన పని లేదు. కొద్దిపాటి చార్జ్ ఉంటుంది. అది. మేము కూడా చేత్తో చేపిస్తాం ఆర్నమెంట్స్‌ని. చేత్తో చేపించిన ఆభరణాలు చూడనీకి ఒక మంచి కళ కనిపిస్తుంది. హ్మ్. హ్మ్. ఒక స్పార్క్ డీటెయిలింగ్ తక్కువున్నా కూడా అందంగా కనిపిస్తది. ఈ మెషిన్ మేడ్‌లో డీటెయిలింగ్ ఉన్నప్పటికి కూడా ఒక స్పార్క్‌నెస్ కనిపించదు. హ్మ్. అంటే కాపీ పేస్ట్ లాగా ఉంటది మనకు.